హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫామ్ పేరు ఎన్యూమరేషన్ ఫాము. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఏంటంటే ఒక ఓటు కలిగి ఉన్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ని తెలియజేస్తుంది. సో దీంట్లో 5 పార్ట్స్ ఉంటాయి మొత్తంగా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఇందులో ఫస్ట్ వాటిలో ఉంటాయి. సో లాస్ట్లో ఒక ఫోటో పేస్ట్ చేయమని ఇచ్చిరు కదా. సో ఈ ఫోటో ఓల్డ్ ఫోటోనే ఉంచాలి అని అనుకుంటే ఈ ఫోటో అతికించనవసరం లేదు ఈ ఫోటో వద్దు, మాకు లేటెస్ట్ ఫోటో కావాలి, అప్డేట్గా కావాలి అనుకుంటే కొత్తది ఏదైతే అప్డేటెడ్ ఫోటో ఉందో ఆ పాస్పోర్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే 2002లో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ కలిగి ఉండాలి. సో ఈ ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తికి 2002లో ఓటు హక్కు లేదు కాబట్టి ఇది ఫిల్అప్ చేయడం అవసరం లేదు. సో ఒకవేళ 2002లో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓటర్ పేరు అంటే 2002లో ఎవరైతే ఓటు హక్కు ఉందో అతని యొక్క పేరు, అతనికి సంబంధించిన ఆ ఫోటోలో ఉన్న కార్డు నెంబరు, ఆ కార్డు నెంబర్ ఎలా ఉంటుందంటే ఒక ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఎలా ఉంటుంది, పేరు, కార్డు నెంబరు, బంధువు పేరు అంటే ఈ ఫోటోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు పోతులూరు అనుకోండి, ఇతని యొక్క తండ్రి పేరు లక్ష్మీ నర్సు. సో అతని తండ్రి పేరు రాయాలి. బంధుత్వం, ఈ లక్ష్మీ నర్సు అనేటోడు పోతులూరుకి ఏమవుతాడు, తండ్రి అవుతాడు కాబట్టి తండ్రి అని రాయాలి. నెక్స్ట్ జిల్లా అంటే ఈ పోతులూరు ఏ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నది, సూర్యాపేటనా నల్గొండనా అనేది ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రం అంటే ఇప్పుడు మనకు తెలంగాణ సపరేట్ అయింది, అప్పుడు ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్. సో శాసనసభ నియోజకవర్గం పేరు రాయాలి. నెక్స్ట్ శాసనసభ నియోజకవర్గ సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య రాయాలి. నెక్స్ట్ పార్ట్ సంఖ్య అంటే పార్ట్ సంఖ్య ఉంటుంది, క్రమ సంఖ్య ఉంటుంది. క్రమ సంఖ్య అంటే ఈ పోతులూరు అనేటోడుకి ఎన్నో సీరియల్ నెంబర్ ఉంది అనేది ఆ క్రమ సంఖ్య వేసుకోవాలి. సో దిస్ ఇస్ ద పార్ట్ 2. ఒకవేళ 2002లో ఓటు హక్కు లేదు కాబట్టి ఇది ఫిలప్ చేయనవసరం లేదు. ఇతనికి ఓటు హక్కు 2002 లేదు కాబట్టి ఇది ఫిలప్ చేయనవసరం లేదు. ఇప్పుడు 2002లో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యొక్క తండ్రికి ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ తండ్రి పేరు ఇక్కడ రాయాలి. 2002లో ఎలా ఉందో పేరు అలానే రాయాలి, తప్పు ఉన్నా కానీ అదే పేరు రాయాలి. సో ఇతని తండ్రి పేరు పోతులూరు. సో ఇతని ఫోటో గుర్తింపు కార్డు ఉంటే రాయండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ పూర్తిగా. నెక్స్ట్ బంధువు పేరు అంటే ఈ పోతులూరు తండ్రి పేరు, పోతులూరు తండ్రి ఉండు కదా అతని తండ్రి పేరు రాయాలి. సో తండ్రి అనేటోడు బంధుత్వం అంటే ఈ పోతులూరుకి లక్ష్మీ నర్సు ఏమవుతుందంటే తండ్రి అవుతుంది కాబట్టి తండ్రి పేరు రాయాలి. సో జిల్లా అంటే ఇప్పుడు ఏ జిల్లాలో రాయాలి, జిల్లా పేరు రాయాలి, రాష్ట్రం పేరు రాయాలి. సేమ్ శాసనసభ వర్గం పేరు, నియోజకవర్గం పేరు, పార్ట్ సంఖ్య, సీరియల్ నెంబర్. సో ఇచ్చేసేయాలి. సీరియల్ నెంబర్ అంటే ఇప్పుడు పోతులూరుకి ఎలాంటి సీరియల్ నెంబర్ ఈ 2002లో కలిగి ఉందో ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ వేసేయాలి. నెక్స్ట్ ఇది పార్ట్ 3 కంప్లీట్. నెక్స్ట్ పార్ట్ 4 ఏంటంటే ఈ బాక్స్ మొత్తం పార్ట్ 4. సో ఇప్పుడు ప్రజెంట్ సమాచారం ఏదైతే ఉందో ఈ ఓటు హక్కు కలిగి ఉన్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ వేయొచ్చు వేయకపోవచ్చు, వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, మొబైల్ నెంబరు, సంరక్షకుడు పేరు అంటే తండ్రి పేరు, సంరక్షకుడు ఓటు గుర్తింపు కార్డు వేసినా ఒకటే, ఆ కార్డు నెంబర్ వేయకున్నా ఒకటే, తల్లి పేరు, తల్లి ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే వేయండి లేకపోతే లేదు. నెక్స్ట్ తల్లి గుర్తింపు కార్డు. నెక్స్ట్ జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి అంటే పెళ్ళి అయిన వాళ్ళంటే భర్త అయితే భర్త పేరు, భార్య అయితే భార్య పేరు రాయండి. ఒకవేళ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే లేట్ అని పెట్టి పేరు రాయండి. నెక్స్ట్ జీవిత భాగస్వామికి సంబంధించిన గుర్తింపు కార్డు ఉంటే ఆ నెంబర్ వేయండి. సో దిస్ ఈజ్ ద 4th పార్ట్. నెక్స్ట్ 5th పార్ట్ అంటే ఇది సంతకం, ఓటరు లేదా ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం. అంటే ఇది స్వయంగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నింపి సంతకం పెట్టినా ఏం లేదు, లేకపోతే ఎవరైనా అందుబాటులో లేనప్పుడు కుటుంబానికి సంబంధించిన పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సంతకం పెట్టి ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క సంతకం పెట్టి బ్రాకెట్లో వాళ్ళు ఏమవుతారు అనేది రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అతను నాకు భర్త అవుతాడు కాబట్టి పేరు సంతకం నా పేరు రాసి భర్త అని రాయాలి అలా. నెక్స్ట్ బిఎల్ఓ సంతకం. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. సో బూత్ లెవెల్ ఆఫీసర్ సంతకం పెట్టి తీసుకుంటాడు. అయితే వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే విలేజ్లో ఓటు హక్కు ఎంతమందికి ఉంది, ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు, ఎవరెవరు మరణించారు అనేది పూర్తి సమాచారాన్ని సేకరించి భారత ఎన్నికల సంఘానికి ఒక గణన ఫామ్ రూపంలో పంపిస్తారు. వీళ్ళ యొక్క డ్యూటీ అది. ఇదండి ఈ ఫామ్ ఫిలప్ చేసే విధానము. ఫామ్ ఫిలప్ చేసే విధానము ఇది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.